సాధించింది. ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ తెలుగుదేశం వచ్చింది. అయితే అది దాదాపు 2018 దాకా వాళ్ళు ఉన్నారు ప్రజాప్రతినిధులు. వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చేసారు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం రాలా. 18లో అయిపోయింది పదవీకాలం, అప్పుడు పెట్టాలి ఎన్నికలు. అప్పుడు ధైర్యం చేయాలి. ఎందుకంటే ఆ టైంలో గనక తేడా వచ్చిందంటే మెయిన్ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపెడుతుందని చెప్పేసి భయపడింది గవర్నమెంట్. వాస్తవంగా 18 ఎండింగ్ లో పెడదాం అనుకుంది. డిసెంబర్ 19లో ఏది వాళ్ళు 2014 జనవరిలో కదా పెట్టింది. 2014 జనవరి ఆ టైంకి పూర్తయినాయి. 2019 జనవరికి అట్లా పెడదాం అనుకుంది. 18 ఎండింగ్ 19. ఈ లోపల తెలంగాణ ఎన్నికలకి వెళ్ళి చేయగాల్చుకున్నారు, దెబ్బతిన్నారు. కాబట్టి ఇక ఆ మూమెంట్ లో పెడితే గనక స్థానిక ఎన్నికల్లో కూడా పోతే జగన్ కి ప్లస్ అయిపోద్దని భయపడి పెట్టలా. అప్పుడు 19లో 18లో పెట్టలా వీళ్ళు. తర్వాత జగన్ రాగానే పెట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి భయం ఏమేస్తున్నదంటే ఈ సర్పంచుల దగ్గర నుంచి, సర్పంచుల్లో ఒక ప్రాబ్లం లేదు వీళ్ళకి. ప్రత్యక్ష ఎన్నికలు అయితే కనుక బెనిఫిట్ వీళ్ళకి. గతంలో అట్లా సాధించారు. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో తెలుగుదేశం సచ్చిన మేయర్ అయి ఉండేది కాదు, కార్పొరేటర్లు ఈ డైరెక్ట్ ఎలక్షన్ల ద్వారా అయితే, ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా. కానీ ఆ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు. అప్పుడు హైదరాబాద్ తీగల కృష్ణారెడ్డి గెలిచారు, అట్లాగే విజయవాడ పంచుమర్తి అనురాధ గెలిచింది, కొల్లి శారద గెలిచింది గుంటూరు. ఇట్లాగా వివిధ నగరాల్లో తెలుగుదేశం గెలిచింది పట్టణాలు. ఎందుకంటే ఆ టీడీపీకి అట్లా ఓవరాల్ బల్క్ లో కొట్టింది.